హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను. ప్రభాస్ గారు మూవీ రాజాసాబ్ గురించి అయితే కాదు, దాని తర్వాత లేదా అంతకు మించిన సినిమా గురించి అయితే ఇప్పుడైతే నేను అప్డేట్ తీసుకొస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేస్తే అయితే మీకైతే అర్థం కాదు. మరి వీడియోలో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ వంగారెడ్డి నిజంగా వేరే లెవెల్ ఫిల్మ్ మేకర్ అని చెప్పాలి. ఆయన సినిమా సాధారణ కథలతో కాకుండా భావోద్వేగాలు, రౌడీ, యాంటీవేట్ మరియు రియలిస్టిక్ ఇంటెన్సిటీతో నిండిపోయి ఉంటాయి. అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకులు గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు ఆయన. కబీర్ సింగ్తో బాలీవుడ్లో తన ప్రభావం నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన యానిమల్తో సూపర్ సక్సెస్ సాధించి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ లిస్ట్లో నిలిచారు. ఇప్పుడు ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి చేస్తున్న చిత్రం స్పిరిట్ మీద అంచనాలు ఆకాశం అందుతున్నాయి. ఈ సినిమా ప్రభావం నుండి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. మొదట దీపికా పదుకునే హీరోయిన్గా ఫైనల్ అయినప్పటికీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తీసేయడంతో కొత్తగా త్రుదీప్ హీరోయిన్గా ఎంపిక కావడం సినీ వర్గాల్లో పెద్ద సెన్సేషన్గా మారింది. ఇది తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 5వ తేదీ నుండి గ్రాండ్గా ప్రారంభించబడుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. అటు యాక్షన్ సీక్వెల్తో ఆయన లుక్, ఇంటెన్సిటీ కొత్త రేంజ్లో ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరో షాకింగ్ అప్డేట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నారని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కోసం నిజంగా ఫెస్టివల్ అని చెప్పాలి. ఇక విలన్ పాత్ర విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. క్రిస్త్రీ, వివేకం, వినయ విధేయరామ వంటి చిత్రాల్లో తన స్టైల్, యాక్టింగ్తో అభిమానులు ఆకట్టుకున్న వివేక్ ఓబ్రాయిని ఈ సినిమాలో ప్రధాన విలన్గా కనిపించబోతున్నాడు. ఆయన లాంటి క్లాస్ యాక్షన్ ఇంత పవర్ఫుల్ రోల్కి ఎంచుకోవడం సందీప్ రెడ్డి వంగ చేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు మలయాళం బ్యూటీ మడోనా సెబాస్టియన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర నటించబోతున్నారు అని సమాచారం. ఆమె పాత్ర సినిమా నరేషన్లో కీలక మలుపులు తిప్పునుందని టాక్స్. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటించడం అనేది అసలు చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం చాలామంది లోతు ఎదురు చూస్తున్నారు, అందరు ఫ్యాన్స్ కూడా. ఇదే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.